ఆలూ ఫ్రై క్రిస్పీ అండ్ టేస్టీగా రావాలంటే ఈ వీడియోలో చేసిన విధంగా చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా పాన్ మీద ఆయిల్ వేసుకొని పోపు కోసం జీలకర్ర అలాగే ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్ని అడుగు అంటకుండా మనం వేయించుకుంటూ ఉండాలి. దీని తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు అలాగే ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకు. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్రైకి చాలా ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా మనం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఈ గ్యాప్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 10 రెమ్మల వెల్లుల్లి, అలాగే 4 ఎండుమిర్చి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ఒకసారి వేయించుకొని అడుగంటకుండా చూసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ ఫ్రైని ఒక్కసారి కలుపుకొని దీని తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇక్కడ. అంతే అండి, టేస్టీ అండ్ క్రిస్పీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని రసంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.